హరే కృష్ణ. దమయంతి స్వయంవరానికి ఇప్పుడు దండోరా వేస్తారనమాట. దమయంతి తండ్రి దండోరా వేపిస్తాడు. ఎలాగంటే విదర్భ రాజ్యంలో దమయంతి స్వయంవరం జరుగుతుందని మొత్తం చుట్టుపక్కల నలుదిక్కుల రాజ్యాల వాళ్ళకి దండోరా వేస్తారు. వేయంగానే అందరూ రాజులు ప్రిపేర్ అవుతారనమాట. ఎందుకంటే ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆమె చాలా అందంగా ఉంటుంది. అందుకని అందరూ మంచి బట్టలు వేసుకొని నగలు పెట్టుకొని ఆ స్వయంవరానికి వెళ్దామని రెడీ అవుతారనమాట. ఈలోపు స్వర్గంలో ఒకటి జరుగుతుంది. స్వర్గానికి ఒక ఋషి వెళ్తాడనమాట ఇంద్రుడిని కలుసుకోవడానికి. ఇంద్రుడు అంటాడు, ఏంటి భూమి మీద ఏ యుద్ధాలు జరగట్లేదా, ఎవరు స్వర్గానికి రావట్లేదు ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే భూమి మీద ఏ యుద్ధం జరిగినా యుద్ధంలో మరణించిన వాళ్ళు, వీరమరణం పొందిన వాళ్ళు వీర స్వర్గానికి వెళ్తారనమాట. అందుకని ఇంద్రుడు అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి చెప్తాడు, ఇప్పుడు యుద్ధం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ స్వయంవరానికి వెళ్తున్నారు, అందరూ స్వయంవరానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నారు, అది అయిపోయినాక యుద్ధం చేసుకొని అప్పుడు వస్తారు స్వర్గానికి అని చెప్తాడనమాట ఆ ఋషి. ఏంటి యావత్ భూమండలం మొత్తం స్వయంవరానికి వెళ్తుందా, అంత అందంగా ఉంటుందా ఆమె, మేము కూడా వెళ్తాము అని అంటే అప్పుడు ఆ ఋషి అంటాడు, మీరు వెళ్ళినా మిమ్మల్ని పెళ్లి చేసుకోదు, ఎందుకంటే ఆమె కింద భూలోకంలో నల్లుణ్ణి ప్రేమించింది, చాలా ఇష్టపడింది, నల్లుణ్ణి తప్పితే ఎవరిని చేసుకోదు అని చెప్తాడనమాట. అవునా, ఎలా అని చేసుకోదు, మేము చూస్తాము అని వాళ్ళు మొత్తం కిందికి వస్తారు. ఎవరంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వీళ్ళ నలుగురు వస్తారు. ఎక్కడికి వస్తారంటే నలుడి యొక్క రాజ్యానికి వస్తారు. నలుడిని పొగుడుతారనమాట. ఎప్పుడు ధర్మం తప్పనివాడా, దాన ధర్మాలు ఇచ్చేవాడా, మాట తప్పనివాడా అని బాగా పొగుడుతారనమాట. పొగలంగానే నలుడు వచ్చి మీకేం కావాలో చెప్పండి, నేను అది ఇస్తానని చెప్తాడనమాట. అయితే విను, మేమెవరమో తెలుసా, మేము దేవతలము, ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు అని చెప్తాడనమాట. చెప్పంగానే ఇంకా మీకేం కావాలో చెప్పండి అని అంటే అప్పుడు అంటాడు, ఇంద్రుడు దమయంతిని పెళ్లి చేసుకోవాలని మేము వచ్చాము అని చెప్తాడనమాట. అదేంటి, నేను ఆమెను చాలా ఇష్టపడ్డాను, ప్రేమించాను అని చెప్తాడనమాట. ఇప్పుడేగా నువ్వు మాట ఇచ్చింది, మాకేం కావాలంటే ఇస్తానన్నావుగా, వెళ్ళు అని చెప్తారనమాట. ఇంకా ఆయన ఏం చేయలేక, వాళ్ళు దేవతలు కదా, మాట తప్పలేక వెళ్తానని చెప్తాడనమాట. ఇప్పుడు ఇంద్రుడు అంటాడు, డైరెక్ట్గా నువ్వు దమయంతి అంతఃపురానికి వెళ్ళడానికి మేము అదృష్ట శక్తిని ప్రసాదిస్తాం, దాని ద్వారా నువ్వు వెళ్ళొచ్చు, ఎవరు చూడకుండా వెళ్ళి అడిగి రమ్మనమని చెప్తారనమాట. చెప్పంగానే ఇంకా వెళ్తాడనమాట. నలుడు వెళ్ళి దమయంతి అంతఃపురం దగ్గరికి వెళ్తాడు. దమయంతి ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.